చికెన్ కడుగుతున్నాం. ఓకే, తగినంత కారం పొడి వేసినాం. మసాలా తెచ్చాం. మీకు ఎంత కావాలంటే అంత వేసుకుంటాం. మనము సరిపడా ఎచ్చం వేసుకుంటున్నాం. ఉప్పు పట్టంతా ఉప్పు, ఇందులో వేస్తాం. ధనాల పొడి, అది కాదు ధనాల పొడి ధనాల పొడి తగినంత. మైదా పిండిది కొంచెం, ఏంటిది అది? బియ్యం పిండి కొంచెం. కార్న్ఫ్లోర్ పొడి కొంచెం ఆయిల్ వేస్తామైనా. ఎన్ని తీసుకోండి బుడగిన ఎన్ని ఎగ్స్? రెండు ఎగ్స్ వస్తుంది. వైట్ కొంచెం నిమ్మకాయ. మన ఇష్టం వేసుకోవచ్చు, లేకపోతే వేసుకున్నాం అనుకో కొంచెం చూడనీకి జర మంచిగా మంచిగా ఉప్పడానికి కలర్ వేసినాం. టేస్ట్ పర్పస్ పోవాలంటే మనకు ఫుడ్ కలర్ అవసరం లేదు. కంప కోతులు ఎక్కడికి పెట్టినాము. ఈ మండలు కూడా కోటు పట్టుకుంటే ఊగేటట్టు తీసుకున్నాం. లేకపోతే కోతు మండ గట్టింది అనుకో, కంప ఉంటే పైకి ఎక్కే కోతులు పోరాలి. ఇంకొకటి టెక్నిక్ ఏంటంటే ఈ ఏరడ మండలు కోతి పట్టుకోగానే ఊగుతాయి. ఊగగానే తిరిగి ఉరుకుతుంది కోతి. గట్టిగా అనుకో మండ పట్టుకొని ఎక్కిపోతుంది. అది కోతులు పంట వేయాలంటే భయపడాలి అంతే. ఇది ఇట్లా పెట్టాలి. అయితే 2 సార్లు వేద్దాం. 2 సార్లు వేయాలి ఫస్ట్. అట్లా కాదు, మొత్తం ఒకసారి కాదు, ఒక 10 గంటలు ఎక్కువ వేయద్దు. ఇప్పుడు చికెన్ పకోడీ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకొని మూకుట్లో పోసినాను. వేస్తున్నా. అన్ని కలిపి పెట్టుకుని గంట అయిపోయింది కదా, ఇప్పటికి ఎక్కువైంది కదా. అట్లా
అట్లయితే టేస్ట్ మంచిగా వస్తుంది. మంచిగా పడుతుంది కదా. కొంచెం ఇప్పుడే సూపర్ ఉంది. అవు తేటేదిరా ఇదే కదా. వేడి తినాలా మరి అప్పుడు అప్పుడు ఉండదు. అన్నడ పని చికెన్ పకోడీ ఫ్రై అవుతుంది. ఎంతసేపు ఉండాలి? ఇది 5 నిమిషాలు. 5 నిమిషాలు పట్టుకొని ఉంటుంది. ఈ ఎర్ర అయితే అంతే కానీ కింద మన లోపల పచ్చి పోవాలంటారు. పచ్చి పోవాలి. అది ఉందా పురుగు గుండుకున్నాక ఇది నచ్చుతుంది. బామ్మారిది కానీ చికెన్ పకోడీలో చెయ్యి వేసిండు. మరి టేస్ట్ ఎలా ఉందో లాస్ట్ మీరు చెప్పండి గ్యాస్. ఆయిల్ మొత్తం పోయిందా? ఈసారి ఒక 3-4 పీస్ ఎక్కువ వెళ్ళి అక్కడికంటే 5 గంటే గంటకి ఎక్కువ మనం కలిపి గంటన్నర అయింది. ఎంత షేప్ వేడి చేస్తే సాల్ట్ కరెక్ట్ సరిపోయిందంటే ఇప్పుడైనా కలుపుతుంది. సాల్ట్ కొంచెం చిన్న ముక్క నీకు అర్థం ఉడికింది. ఉడికింది. మస్తు నువ్వు ఒకటి తినేసి పామ. చాలా ఎక్కువ కారం ఉంటే మీ ఇష్టం కలుపుతుంది. అది మీడియం పర్ఫెక్ట్ కదా. అమేజింగ్. నువ్వు చెప్పినావంటే అమేజింగ్. ఇక నువ్వు తిని నేర్చున్నాను కదరా. ఒరే అయ్యేదానికన్నా వేస్తావు. ఇది ఫాలో అయితే వాళ్ళు సాటిస్ఫై కావాలి. అది మన బాధ్యత. కోళ్ళ ఏమైంది? ఏమైంది? కోళ్ళు అన్నీ ఒక దగ్గర ఇట్లా వచ్చినాయి. పాముంది వచ్చినాయి. ఏది అందుకే అందులో మూతి పెట్టి కొలుపుతున్నాయిరా. గబ్బిలం రా. చిన్నపిల్ల ఉన్నట్టుంది కదా బాబు. అందుకే కోళ్ళు భయపడుతుంది బారా. ఏం భయమైందా? అదే ఎట్లా స్ప్రెడ్ చేస్తుంది చూడు దాన్ని. లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది. ఇంతసేపు చూస్తే గిత్త అనిపించి కదా. రెక్కలు పెద్దగా ఉంటాయి. పల్సగా లేయర్ ఉండాలి. కొంచెం పైన చూస్తే అందుకున్నా కానీ లోపల చికెన్ ముక్కు ఉంటుంది కదా, అది పర్ఫెక్ట్ బాయిల్ అవుతుంది. ఇట్లా పొడుగు మధ్యలో కట్ చేశారు కదా.
ఇప్పుడు పైకి లేపగానే లైట్గా పల్సగా సాల్ట్ వేస్తే అదే అట్లా అది ఆయిల్లో పడుతుంది. దింపాలి ఇదొక్కసారి లైట్గా సరిపోదు అంతే సరిపోతుంది. లైట్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు. నేనేం రాని వాళ్ళు ఉన్నారు పోడ ఎట్లుంది బాబాయ్? సూపర్ ఉన్నాయి. మిరపకాయ ఎట్లుంది? వేసుకో. మిర్చి కూడా సూపర్ ఫ్రై అయింది. సూపర్ ఉంది. ఇది తిండి అంటే ఇట్లా తినాలి, ఇట్లా ఉండాలి. బతికితే ఇట్లా బతకాలి. నువ్వు తిని చెప్పరు ఎట్లుందో. Amazing. Very nice.